మసాలా దోశ, ఆనియన్ దోశ, ఎగ్ దోశ, పన్నీర్ దోశ, ఇంకా చాలా రకాల దోశలున్నా కూడా మన ఆల్ టైమ్ ఫేవరెట్ మాత్రం మసాలా దోశనే. సో ఈజీగా మసాలా దోశ ఎలా చేసేసుకుందామో చూసేయండి. సో ముందుగా తాలింపు గింజలు వేసేసుకొని ఆనియన్ కొంచెం ఎర్రగా అయిపోయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసేసుకొని దానిలో ఉడకబెట్టిన ఆలూని మంచిగా స్మాష్ చేసేసి మంచిగా కలిపేసుకోవాలన్నమాట. అండ్ మసాలా దోశ వేసుకోవడానికి మెయిన్గా మనకు కావాల్సింది దోశ బ్యాటర్. సో ముందు రోజే దోశ బ్యాటర్ని మంచిగా ఫర్మెంటేషన్కి పెట్టేసుకొని మార్నింగ్ లేచి ఆ ఫర్మెంట్ అయిన దోశ బ్యాటర్ని ఒక పెనం పెట్టుకొని ఒక మంచి దోశ వేసి దానిపైన నెయ్యి కానీ ఆయిల్ కానీ వేసేసి అందులో మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఏదైతే ఉందో అది పెట్టుకొని తినేస్తే బయటికన్నా రుచికరంగా ఉండే దోశ రెడీ.